దాదాపు 5 దశాబ్దాల నుంచి మీ గంగుల కుటుంబమే ఇది ఆళ్ళగడ్డ గంగుల గడ్డ అనుకోవచ్చు ఏమన్నా. మేనిఫెస్టో చెప్పే నాయకుడికి నిబద్ధత ఉంటే మేనిఫెస్టో చట్టబద్ధత ఉన్నా లేకపోయినా తను బాధ్యతగా భావించి ఆ పని చేస్తాడు. ఈ ప్రత్యర్థిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని పిచ్చి పిచ్చి కారకూతలు కూయకూడదు, మీ యొక్క చరిత్ర అంతా బయట పెడతా ఏంటి? 3 పార్టీలకైనా 30 పార్టీలకైనా ఈ జనాలు ఓట్లు వేస్తేనే వాళ్ళు అధికారంలోకి వచ్చేది. ఆళ్ళగడ్డ విజేంద్రనాథ్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించుకుంటుండు, ఆగడాలు బాగా ఉన్నాయి అని కూడా ప్రధాన ప్రతిపక్ష ఆరోపణలు ఇవన్నీ. ఆ రోజు వాళ్ళ హాస్పిటల్లో ఎలుకలకు పట్టడానికి 14 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పంచడమే ఇది కాదు కదా అభివృద్ధి అంటే అని ప్రధాన ఆరోపణ కదా మీ పైన. ఎందుకు పనికిరానోడు అక్కడ కూర్చొని 65 ఏళ్ళు దాటాలి ఆ రోజు పెన్షన్ రావాలని. 65 ఏళ్ళు దాటినప్పటికీ నాకు పెన్షన్ ఇవ్వయా అంటే నీ కొడుకు వైఎస్ఆర్సీపీ మడి తిరుగుతున్నాడు, లేకపోతే నీ కొడుకు మా అమ్మడు రాకుంటున్నాడు. మా మేనిఫెస్టో మా ప్రణాళిక అంటారు కదా సార్, ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. 3 పార్టీలు ఏకమేస్తున్నాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. ఈరోజు మనం ఒక అమ్మఒడి ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతాడు అంటున్నాడు. నువ్వు 3 అమ్మఒడులు ఇస్తాను, 3 ఉన్నా కానీ ఇస్తా అంటున్నావు. ఏదైనా ఒక క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే ఏమని చెప్పాలి? సార్ నమస్కారం. ఆళ్ళగడ్డ ప్రజలకు మ్యాక్సిమం సార్ ద్వారా పూర్తి సమాచారం అందిస్తాను నేనైతే భావిస్తున్నాను. సార్ సిద్ధమే కదా? సిద్ధం. మీ నినాదమే ఇది. అంతకన్నా ముందు ఒక 2 అంశాలు చూపెడతా సార్ మీకు. భారత రాజ్యాంగం 1, 2019 వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2 పేజీలు. ఇంకొకటి చూపెడతా సార్ 2014 టీడీపీ మేనిఫెస్టో 52 పేజీలు. ఎలా ఉంది మీ ప్రయాణం అంతా? బాగుంది. ఇప్పుడు చాలా యంగేజ్ లో వచ్చారనుకోవచ్చా? యంగేజ్ లో వచ్చినాం, 32 years ఎమ్మెల్యే. సో కుటుంబ నేపథ్యమే వారసత్వ రాజకీయాలు అనుకోవచ్చు ఇదేమన్నా? వారసత్వ రాజకీయం అని కాదు. నేను 2014 ఎలక్షన్ నుంచి ఇక్కడ ఉండడం జరిగింది. దాని తర్వాత పబ్లిక్ నన్ను యాక్సెప్ట్ చేసినారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి రిపోర్ట్స్లో కానీ ఇంకోట్లో దాంట్లో కానీ నా మీద పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి రాజకీయాల్లో కంపల్సరీ ఒక గాడ్ ఫాదర్ కావాలంటారు కదా, అది కూడా బేసే అనుకోవచ్చు కదా మీకు? అది కూడా బేసే కాదని నేను చెప్పడం లేదు. కుటుంబ నేపథ్యం కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. దాదాపు 5 దశాబ్దాల నుంచి మీ గంగుల కుటుంబమే మ్యాక్సిమం ఎక్కువ ఉంది. ఇది ఆళ్ళగడ్డ గంగుల గడ్డ అనుకోవచ్చు ఏమన్నా? మీకు హడ్డనా? తప్పకుండా ఆళ్ళగడ్డలో మా కార్యకర్తలు కానీ మా ప్రజలు కానీ మమ్మల్ని మాకు ఇచ్చే ఆదరణ బట్టి ఈరోజు అందరూ ఆళ్ళగడ్డ గంగులకి అడ్డానే అంటూ ఉన్నారు. సో దాని ప్రకారమే ఇప్పుడు రాజలసీమ అంటేనే ఫ్యాక్షన్, అందులో ఆళ్ళగడ్డ కూడా చాలా ఫ్యాక్షన్. ఇప్పుడు మీరు నేను చెప్పేది ఏదో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి ఫ్రాక్షన్ అనే నేపథ్యం ఇప్పుడు ఎప్పుడో ఉండింది ఇక్కడ, లేదని కాదు, అప్పుడు ఉండింది. అది 2 కుటుంబాలకు సంబంధించింది తప్పితే ఈ ప్రాంత ప్రజలు అటువంటి వాళ్ళు కాదు, ఇంకోటి కాదు. అది మంచికో చెడో జరిగింది, అయిపోయింది. ఎరా అనేది 2004 తర్వాత లేదు ఇక్కడ. 2004 నుంచి ఈ రోజు వరకు ఆళ్ళగడ్డలో ఒక బాంబు పోయిన కేసు కానీ, ఒక ఫ్రాక్షన్ పరంగా ఒక గొడవ జరిగిన ఇన్సిడెంట్ కానీ, ఎక్కడో చెదురుమదురు సంఘటనలు తప్పితే అప్పుడున్నంత ఇంటెన్సిటీ కానీ ఇంకోటి కానీ లేదు. ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు. ఒక కేసు కూడా అటువంటిది కూడా ఈరోజు కూడా రిజిస్టర్ కాలేదు ఎక్కడ. దేననేది ఒకటే, మీ ప్రెస్ వాళ్ళకి కానీ మీ మీడియా రూపకంగా నేను ప్రజలకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మీ మీడియా ద్వారా. ఆళ్ళగడ్డ అంటే ఏదో ఫ్రాక్షన్ గడ్డ, ఆళ్ళగడ్డ అంటే ఇక్కడ ప్రజలు చాలా మంచోళ్ళు, మాటిస్తే మనసులో గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఇప్పుడు 3వ తారీఖు రాజకీయ నాయకుడుగా నన్ను కూడా నా క్యాడర్ ఆశీర్వదిస్తుంటే ఇక్కడ ప్రజలకి మాట మీద కానీ అభిమానాలు కానీ మమకారాలు కానీ ఎంత ఎక్కువ ఉంటాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏదో కేవలం రాయలసీమ అంటే ఫ్యాక్షన్ ఉండేది, మంచో చెడో అది జరిగిపోయింది. ఈ రోజు ఆ పరిస్థితుల్లో ఇక ప్రజలు కూడా అది కోరుకోవడం లేదు. ఇక ప్రజలు కూడా రానున్న కాలంలో ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందాలా, ఈ మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలకి ఏం అవకాశాలు కల్పిస్తారు, మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతామనే ఆలోచనలలో ప్రజలు ఉన్నారు తప్పితే ఇంకా ఆళ్ళగడ్డ మీరు వచ్చే నాటికి 2019 నాటికి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు ఎలా ఉండాలి? ఈరోజు 2019లో మేము వచ్చే నాటికి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు.
2019 తర్వాత మేము వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు జరిగినాయి, ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఆ రోజు సంక్షేమ పథకాలు కావాలంటే అర్హత ప్రామాణికం కాదు. ఎవరో తెలుగుదేశం కార్యకర్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళ జోబులు నింపడమో, లేకపోతే వాళ్ళ జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి ఆ పచ్చ రంగు అంగిలు తొడుక్కోవడమో, పచ్చ జెండాలు కట్టుకుంటేనే పథకాలు వచ్చే పరిస్థితి ఉండేది. ఈ రోజు 2019 తర్వాత ఆలగడ్డ తాలూకా కాదు, రాష్ట్రం అంతా కూడా అర్హత ప్రామాణికంగా తీసుకొని ఈరోజు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం. ఎక్కడా కూడా పార్టీలకి, కులాలకి, మతాలకి అన్నిటికీ అతీతంగా, వర్గాలకు అన్నిటికీ అతీతంగా ఈరోజు సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి కూడా అర్హత ఉంటే చాలు వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రజల జీవన ఆర్థిక విధానంలో ఏమన్నా మెరుగుపడింది అనుకోవచ్చా ఇప్పటికీ అప్పటికి? ఖచ్చితంగా ఈరోజు ప్రజల ఆర్థిక విధానంలో మెరుగుపడింది. ఎందుకంటే డైరెక్ట్ గా డబ్బు వాళ్ళకి చేరుతుంది, అర్హత ప్రామాణికం కాబట్టి. వాళ్ళు అప్లై చేసుకుంటే చాలు. ఈరోజు పెన్షన్ అప్లై చేసుకుంటే చాలు, అర్హత ఉంటే 60 ఏళ్ళు దాటి ఉంటే పెన్షన్ కానీ నేను చెప్పేది ఒక పథకం గురించి నేను చెప్తున్నాను. పెన్షన్ అని మీరు అంటే పెన్షన్ అంటే ఐఎమ్ డిస్క్రైబింగ్ యూ ఓన్లీ అబౌట్ ఒక పథకం గురించి నేను చెప్తాను. ఇంకా అలాంటి ఎన్నో ఉన్నాయి, అమ్మఒడి ఉంది, పెన్షన్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. పెన్షన్ ఈ రోజు మీరు తీసుకుంటే గతంలో ఏ అర్హత లేకుండా ఒకడు జన్మభూమి కమిటీ ద్వారా ఎందుకు పనికిరానోడు అక్కడ కూర్చొని 65 ఏళ్ళు దాటాలి ఆ రోజు పెన్షన్ రావాలంటే. 65 ఏళ్ళు దాటినప్పటికీ నాకు పెన్షన్ ఇవ్వయా అంటే, నీ కొడుకు వైఎస్ఆర్సీపీలో ఎమ్మడి తిరుగుతున్నాడు, లేకపోతే నీ కొడుకు మా ఎమ్మడి రాకుంటున్నాడు, లేకపోతే నువ్వు మొన్న వ్యతిరేక పార్టీ అయితే ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని ఏదో ఒక ఇది పెట్టి వాళ్ళ మీద నెపం పెట్టి ఇవ్వకుండా వాళ్ళని వేధించేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి తెలుగుదేశం వాళ్ళైనా కానీ ఈరోజు వాలంటీర్ ఇంటికాడికి పోతే కాగితాలు ఇచ్చి నాకు 60 ఏళ్ళు, ఆ రోజు 65 ఏళ్ళు, ఈరోజు 60 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు దాటినా ఇదిగో నా ఆధార్ కార్డు అప్లై చేయండి. అప్లై చేస్తే 1వ తారీఖు పెన్షన్ 3000 రూపాయలు ఇంటికి తెచ్చిస్తున్నాడు వాలంటీర్ పొద్దున 5 గంటలకు. మా ప్రభుత్వం వచ్చిన పరిస్థితి అది. సో రెండు ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏర్పడక ముందుకు కావచ్చు, రకరకాలుగా మభ్యపెట్టు ఇంకొక రకంగా అనుకోవచ్చు. మాది పేదోళ్ళ ప్రభుత్వం ఉంటుంది. ఇప్పటికీ 17 సార్లు ప్రభుత్వాలు ఏర్పడినాయి, అయినా ఇంకా పేదోళ్ళు అంటే కారకులు ఎవరు అనుకోవచ్చు. కారకులు అంటే ఏ ప్రభుత్వానికి కూడా తను చేసే పనుల మీద చిత్తశుద్ధి ఉండాలి. అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో ఏ ప్రభుత్వం అయినా మీరు గమనిస్తే ఆఖరి 2 సంవత్సరాల ముందరనో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయాలి. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు గెలిచిన మొదటి సంవత్సరం నుంచి ఆయన చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్ని ఒక మేనిఫెస్టోని బైబుల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా భావించి ప్రతి పథకాన్ని ఈ రోజు గెలిచిన మొదటి రోజు నుంచి అమలు చేసుకుంటా వస్తా ఉన్నారు. ఇక్కడ కోవిడ్ కరోనా కష్టకాలంలో కూడా, అంత కష్టకాలం వస్తే కూడా మనల్ని నమ్మి ఓటేశారు, మనం వాళ్ళకి మంచి చేస్తామని. ఇది ఒక సొడ్డు కింద చూపించి మనం ఆపకూడదు. ఎంత కష్టమైనా మనం పడాలి, కానీ వాళ్ళు మనం నమ్మినందుకు ఎందుకు నమ్మాంరా అనే పరిస్థితి రాకూడదని కరోనా కష్టకాలంలో కూడా ఒక్క పథకం కూడా ఆపకుండా వాళ్ళ ఇంటికి చేర్చిన ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి ప్రభుత్వాలు 17 సార్లు ఎన్నికయ్యంటే నిజంగా మీరు చెప్పిన పేదవాడు అనేవాడు భారతదేశంలో ఉండేవాడు కాదు. ఈ రోజు పేదవాడికి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు, ఇంటికి జల్లెడు బట్టి వైద్యం అందిస్తున్నారు, ఆరోగ్య సురక్షలో. ఈ రోజు పేద పిల్లలకి బడులు ఏ విధంగా తయారు చేశారు. నేను రాజకీయంగా 2014-12 సంవత్సరం నుంచి నేను రాజకీయంగా చూస్తున్నా. ఏ రోజు ఒక గవర్నమెంట్ స్కూల్లో సీట్ కావాలని రికమెండేషన్ ఉండే పరిస్థితి లేదు. ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో సీట్లు కావాలని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఎమ్మెల్యేల దగ్గర రికమెండేషన్ అడిగే పరిస్థితి. ఈ రోజు స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళలో నో అడ్మిషన్ అని బోర్డులు పెట్టే పరిస్థితికి ఈ రోజు తీసుకొని వచ్చినారంటే ఇదంతా రెవల్యూషన్. ఇట్లాంటి ప్రభుత్వం మీద 17 సార్లు ఎన్నిక అయ్యింటే ఈ రాష్ట్రంలో పేదవాడు కానీ, నిరుద్యోగుడు కానీ, చదువు లేని వాడు కానీ, ఇల్లిటరేట్ కానీ ఉండే పరిస్థితి ఉండేది కాదు. ముందుగా ఒక 3 అంశాలు పెట్టాను. ఒకటి రాజ్యాంగం, రెండోది మీ మేనిఫెస్టో, వాళ్ళ మేనిఫెస్టో. అసలు మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేకపోవడం వల్లనైనా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాట వేసుకుంటూ మేనిఫెస్టోకి చట్టబద్ధత కంటే మేనిఫెస్టో చెప్పే నాయకుడికి నిబద్ధత ఉండాలి. మేనిఫెస్టో చెప్పే నాయకుడికి నిబద్ధత ఉంటే మేనిఫెస్టో చట్టబద్ధత ఉన్నా లేకపోయినా తను బాధ్యతగా భావించి ఆ పని చేస్తాడు ఖచ్చితంగా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోకి చట్టబద్ధత లేదు, 2 పేజీలే కేవలం ఇది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది, ఆయన క్రెడిబిలిటీయే ఆయన ఈ రోజు ఒక స్టార్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. కాబట్టి ఆయన ప్రతి ఒక్క కార్యక్రమం గెలిచిన మొదటి రోజు నుంచి చేశాడు ఈ రోజు. సో అంటే ఇందులో టీడీపీ చేయలేకపోయిందని మీరు భావిస్తున్నారా? 100% నేను భావించలేండి. రాష్ట్రం మొత్తం తెలిసి ఏం చేసిందో 2 చెప్పండి. 2 పథకాలు ఆయన మేనిఫెస్టో చూపించారు కదా, మేనిఫెస్టో ఓపెన్ చేసి పైన, లాస్ట్ లోనో, మధ్యలోనో 2 పథకాలు
తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, మహిళా సాధికారత కావచ్చు, లేదంటే స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు కావచ్చు, లేదంటే ఇక్కడ ఇది రాజధాని కట్టడంలో కావచ్చు, విద్యా వైద్యంలో కావచ్చు, లేదంటే బాబత్తే జాబత్తదని కావచ్చు, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి కదా. మహిళా సాధికారత కావచ్చు, సంక్షేమము, పారిశ్రామిక, శాంతి భద్రతలు. అడుగుతున్నా, ఈ ప్రాంతంలో ర్యాండమ్ గా ఒక విలేజ్ లోకి వెళ్ళి 2014కి డిగ్రీ అయిపోయిన పిల్లోడు ఎవరైనా పికప్ చేసుకొని ఆ 5 ఏళ్లలో నిరుద్యోగ భృతి ఎన్నిసార్లు వచ్చిందో అడగండి. తీసుకురండి, ఒకరిని తీసుకొచ్చి నాకు నిరుద్యోగ భృతి వచ్చింది, ఏ రికమెండేషన్ లేకుండా నాకు నిరుద్యోగ భృతి వచ్చింది అని చెప్పమని చెప్పండి. ఒక్కళ్ళకు కూడా నిరుద్యోగ భృతి రాకపోగా ఎలక్షన్లకు 6 నెలల ముందర 2000 చెప్పి నిరుద్యోగ భృతి 1000 రూపాయలు ఇస్తాను. బాబు వస్తే జాబ్ రావాలన్నాడు. ఒక్కళ్ళకి జాబ్ వచ్చిందేమో చూపియండి, ఎక్కడ జాబ్ వచ్చింది. ఈరోజు ఆయన మాటలు పువ్వుల పల్లకీల్లో ఆయన రాజకీయం చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన చేసినాడు. కానీ ఎక్కడ పేదవాడికి ప్రజలకి ఉపయోగపడే పని ఒక్కటి చేసినాడు గత 5 ఏళ్లలో. 2014 నుంచి 19 వరకు చూపెట్టండి. ఈరోజు మీరు మహిళా సాధికారత, అదే మహిళలకు ఆయన మాట ఇచ్చినాడు. పొదుపు మహిళలకి మీకు బేషరతుగా రుణమాఫీ చేస్తాడు, బాబు వస్తే మీ బంగారం మీ ఇంటికి వస్తుంది, బ్యాంక్ వాడు వస్తే అప్పులు కట్టద్దు, నేను వచ్చి కడతానని చెప్పండి, మా బాబు వస్తాడు 2 నెలల్లో, మా బాబు వచ్చి మా బంగారం తెచ్చిస్తాడని చెప్పండి అని చెప్పి టీవీలో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చాడు. మరి ఎక్కడ వచ్చినాయి మహిళా సాధికారత అంటే? వాళ్ళకి సపోర్ట్ ఎక్కడ ఇచ్చినారా 5 ఏళ్లలో? ఆఖరికి మేము అప్పట్లో మేము రావాలి జగన్ కావాలి జగన్ అని కార్యక్రమం పెట్టి గ్రామాల్లో పోతే మహిళలు ఏ విధంగా అడిగేవాళ్ళంటే, సార్ కరువు పనికి పోతే ఆ డబ్బులు కూడా బ్యాంకు వాళ్ళు పొదుపులో జమేసుకునే పరిస్థితికి వచ్చింది సార్ అని చెప్పి మహిళలు వాపోయేవారు. ఆ పరిస్థితి ఆ రోజు. ఈ రోజు మహిళలకి చెప్పిన డేట్కి ఆసరా, 0 వడ్డీ కానీ, చేయూత కానీ, ఏ పథకం అన్నా మా ఇచ్చిన మాట తప్పకుండా కమిట్మెంట్ తో చేస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ సార్ మరి ఎందుకు మీ మీద బురదలే ప్రయత్నం చేస్తున్నారు? వాళ్ళు ఏమన్నా దాదాపు చాలా ఆరోపణలు ఉన్నాయి, అసలు ఇది రాక్షస పాలన, అంతమందించాలి అనేకం అంటున్నారు కదా. ఇప్పుడు 100 వాళ్ళు అనొచ్చు ఏం రాక్షస పాలన జరిగింది. నేనేది నాకు రాష్ట్రం పక్కన పెట్టండి, ఈ ఆలగడ్డ తాలూకా తీసుకోండి. మీరే వచ్చినప్పుడు అన్నారు ఇది ఫ్రాక్షన్ ఏరియా, ఫ్రాక్షన్. ఈ 5 ఏళ్లలో ఏ గ్రామంలో ఒక ఫ్రాక్షన్ ఇన్సిడెంట్ లేకపోతే హై హ్యాండెడ్ గా మా కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని కొట్టారు, ఒక్క ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినట్టు చూపించండి. ఏదో చెదురుమదురు సంఘటనలు వాదులాటలో ఎక్కడో జరుగుతాయి, అలాంటివి నేను అనడం లేదు. ఏదైనా ఫ్రాక్షన్ పరంగా, పార్టీల పరంగా, గ్రూపుల పరంగా ఒక ఇన్సిడెంట్ మీరు చూపించండి ఈ 5 ఏళ్లలో జరిగినాయి. ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు కదా. ఈరోజు కేవలం మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినాయి అనేది వాళ్ళకి కనపడదా? ఆ 5 ఏళ్ళు ఏం జరిగాయి, ఎక్కడ రాక్షస పాలన జరిగింది అనేది వాళ్ళకి కనపడదా? సార్ 3 పార్టీలు ఏకమై వస్తున్నాయి సార్. ఇప్పుడు 3 పార్టీలు 30 పార్టీలు ఏకమై వచ్చినా మేము జనాన్ని నమ్మినాం, మేము మంచి చేసినామని నమ్మినాం కాబట్టి మేము జనాన్ని నమ్ముతున్నాం. 3 పార్టీలకైనా 30 పార్టీలకైనా ఈ జనాలు ఓట్లు వేస్తేనే వాళ్ళు అధికారంలోకి వచ్చేది. అవును, కానీ మీకైనా వారికైనా ఎవరికైనా కానీ మంచి చేసినాం, మేము జనాలను నమ్మాము, జనంకి మంచి చేసాం. జగన్ తో జనం ఉన్నారు, జనంతో జగన్ ఉన్నాడు, అంతే. మేము నమ్మే నినాదం అదే. సో ఇక్కడ మీ ప్రత్యర్థిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని పిచ్చి పిచ్చి కారకూతలు కూయకూడదు, మీ యొక్క చరిత్ర అంతా బయట పెడతా. ఏంటి అసలు చరిత్ర ఏముంది, ఎందుకు ఏముంది అందులో? పెట్టామనండి, ఏముంటది చరిత్ర? మీరు కూడా హెచ్చరిస్తున్నారు కదా. నేను ఎవరిని ఇప్పుడు చెప్పాను నీకు? నేను ఇప్పుడు కాదు, గతంలో నేను అంటున్నాను. ఇక్కడ లోకేష్ లంగోట లోకేష్ అని రకరకాలని ఇవన్నీ ఏంటి అసలు? ఇక్కడ యువగాల పాదయాత్ర వాళ్ళ సక్సెస్ కాదా? వాళ్ళ సక్సెస్ అని మీరు అనుకుంటున్నారా? అది కాదు ఆంధ్ర నేనేది మీరు అనుకోని వాళ్ళు అనుకోవాల్సిందే కానీ మా సక్సెస్ అని ప్రజలు అనుకోవడం లేదు. లంగోట లోకేష్ అంటే ఈడొచ్చి నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడిపోతే మేము ఊరుకోం. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మన్ను మెత్తగుందని మోచేతో దోవాలనుకుంటే ఊరుకుంటే పరిస్థితి ఉండదు. మా జోలికి రానంత వరకు మా పని ఏదో మేము చేస్తాం, మా కార్యకర్తలు కావాల్సిన పనులు చేస్తాం, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో చూసుకుంటుంటాం అంతవరకు. మా జోలికి వస్తే కూడా మేము నోరు మూసుకొని పోయే రకాలైతే కాదు. ఆళ్లగడ్డ విజేంద్రనాథ్ రెడ్డి పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించుకుంటుండు, ఆగడాలు బాగా ఉన్నాయి అని కూడా ప్రధాన ఆరోపణలు, ప్రధాన ప్రతిపక్ష ఆరోపణలు ఇవన్నీ. ఇసుక కావచ్చు, ఇంకోటి కావచ్చు, వ్యాపారం కావచ్చు, రకరకాలుగా అనుకో, ఒక్కటి కాదు అది. ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేయడం తప్పితే వాళ్ళకి చేతనైంది ఇంకోటి ఏమీ లేదు. నేను చెప్తున్నా, ఈ రోజు మీరు ఇసుక అక్రమం జరిగిందని నేను గెలిచిన రోజు నుంచి చెప్తున్నారు. ఎక్కడ జరిగింది చూపియండి. ఇన్ని టన్నులు వచ్చింది, మైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ కూడా తెచ్చి ఇచ్చాను. ఇన్ని మీడియా సమావేశం ఎన్ని లక్షల టన్నులు బయట నుంచి 1,20,000 టన్నులు వచ్చింది. దాంట్లో ఎన్ని లక్షల టన్నులు అంటే దాంట్లో ఎంత మెటీరియల్ ఆన్లైన్ బుకింగ్ లో పోయింది. కేవలం ఇదంతా ప్రధాన ఆరోపణేనా? ఇప్పుడు దాంట్లో 1,20,000 టన్నుల్లో ఏదైతే డిస్పాచ్ అయిందో అదంతా కూడా ఆన్లైన్ లో బుక్ అయింది. అంటే దానికి అంతటికి కూడా డబ్బు కట్టే మిగిలింది. అక్కడ ఎంత లాస్ట్ లో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఎంత గ్రౌండ్ లాస్ అవ్వే అంత డీటెయిల్ గా ఇచ్చాం. దాని మీద మాట్లాడమంటే మాట్లాడరు.
ఊరికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మీరు ఆరోపణలు చేయాల్సిందే తప్పితే వేరే లేదు. ఈ రోజు సపోజ్ నా దగ్గర ఒక ఇసుక క్వారీ, ఇప్పుడు కనీసం ఇసుక అక్రమం చేస్తున్నారంటే నా దగ్గర ఒక ఇసుక క్వారీ ఉంటే ఎమ్మెల్యే అక్రమాలు చేసినంటే దానికి అర్థం ఉంది. ఇసుక ఎక్కడి నుంచో వస్తుంది, ఇక్కడ డంప్ అవుతుంది, అదంతా రికార్డెడ్ గా వస్తుంది, ఇక్కడ నుంచి రికార్డెడ్ గా బయటకు వెళ్తుంది కస్టమర్ కి. దాంట్లో మా పాత్ర ఎక్కడుంది? అంతా ఆన్లైన్ కంప్యూటర్ స్టేట్ లెవెల్లో మానిటరింగ్ జరుగుతున్నప్పుడు మేము ఎక్కడ దాంట్లో అవినీతి చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకోటి దాని మీద చర్చకు రమ్మంటే ఎవరు రాదు, దాని మీద మాట్లాడమంటే ఎవరు కేవలం బురదలుడమేనా మీ పైన? దాని మీద కేవలం బురద జల్లే ప్రయత్నం తప్పితే ఇంకో ఆలోచన లేదు వాళ్ళకి. ఈరోజు వాళ్ళు చెప్పే ప్రతి కార్యక్రమం మీద కూడా నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే 6 మండలాల్లో మౌలిక సదుపాయాలు కావచ్చు, ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయి, అసలు ఏం ఇప్పటి వరకు మీరు చేయగలిగారు ఈ 6 మండలాల్లో? 100% మా దృష్టికి వచ్చినావు కానీ, మేము ఎలక్షన్ లో ప్రామిస్ చేసినావు కానీ, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మేము 100% ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఈ రోజు అంటే మీకంటూ ఒక ఇన్నర్ ఎజెండా ఉందా? ఖచ్చితంగా. ఈ రోజు మేము 2019లో నేను గెలిస్తే ఈ ప్రాంతానికి ఒక డిగ్రీ కాలేజ్ తెస్తాను, డిగ్రీ కాలేజ్ తేవడం జరిగింది. అదే విధంగా తెలుగంగ లైనింగ్ పనులు పూర్తి చేపిస్తా అని చెప్పడం జరిగింది. అది 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ వర్కులు మొదలుపెట్టి అప్పుడున్న కాంట్రాక్టర్ ఆర్బిట్రేషన్ వేసి ఆ వర్కులు ఆపేస్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాని గురించి అసెంబ్లీలో లేవనైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ వర్కులన్నీ క్లోజ్ చేపించి ఈరోజు తెలుగంగకి 25 కోట్లతో తెలుగంగ కాలువని ఆధునీకరించడం జరిగింది. ఇంకా దానికి ఇంకా అదనంగా చాలా పెట్టాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటరీస్ క్లీన్ చేయించడం జరిగింది, ఇది రోడ్లు వేయడం జరిగింది, ఇవన్నీ చేయడం జరిగింది తెలుగంగకి. ఈరోజు హాస్పిటల్ ని 50 బెడ్ హాస్పిటల్ చేస్తామని చెప్పాం, హాస్పిటల్ తయారు చేసి చూపించాం. ఈరోజు ఇట్లాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఓన్లీ హాస్పిటల్ ఇక్కడనే కాదు, ఈరోజు వెల్నెస్ సెంటర్, ఈరోజు చింతకుంటలో ఒక వెల్నెస్ సెంటర్, ఇవన్నీ కూడా మేము ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. నేనేం శిలాఫలకాలు చెప్పడం లేదు, నేనేం శంకుస్థాపన శిలాఫలకాలు చెప్పడం లేదు, ప్రారంభోత్సవ శిలాఫలకాలు చెప్తున్నాను. అవి చూడండి మీరు. అంటే ఇక్కడ ప్రజల జీవన ఆర్థిక విధానంలో వారికి వారు స్వతహాగా సంపాదన చేసుకున్నటువంటి సోర్సెస్ ఏమన్నా మీరు ఏమన్నా అట్లా అంటే సోర్సెస్ లో ఉన్నారా? ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకి ఎంతవరకు అవకాశం కల్పించాలో, ఏ విధంగా వాళ్ళకి మా ప్రాంతంలో ఉపయోగపడుతుందో ఆ విధంగా ఇక్కడ అన్ని వాళ్ళకి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నవరత్నాల లాంటి పథకాలలో వాళ్ళకి ఏమైనా అప్లికేబుల్ అయినాయి అనుకోవచ్చు. ఇక్కడ 87% ఈరోజు రాష్ట్రం మీద అప్లికబుల్ అయినాయి. కొన్ని గ్రామాల్లో 90-95% కూడా దాటిన పరిస్థితి ఉంది. ఈరోజు 1600 కోట్లతో ఈడ ఆలగడ్డ తాలూకాలో సంక్షేమం జరిగింది. 1600 కోట్లతో సంక్షేమం అంటే అభివృద్ధి పథకాలు అందే 1600 crores. ఇది నేను చెప్పే మాట కాదు. మీరు ప్రతి సచివాలయంలో బోర్డ్స్ ఉన్నాయి, ఆ గ్రామానికి ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి, ఏ విధంగా ఏ పథకాల కింద వచ్చినాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారని వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఈ రోజు ఈ ప్రాంతం ముఖ్యంగా ఆలగడ్డ ఫేమస్ ఫర్ మన స్కల్ప్చర్స్. ఇక్కడ ఉన్న శిల్పులందరికీ కూడా ఇంతవరకు ఒక్కళ్ళకి రిప్రజెంటేషన్ లేదు. నేను గెలిచిన తర్వాత వాళ్ళకి మహిళకి ఈ రోజు విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ లో డైరెక్టర్ ఇప్పించడం జరిగింది. ఈ రోజు అదే విధంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే అందులో నుంచి ఒక డైరెక్టర్. అదే విధంగా రేపు రానున్న కాలంలో కూడా ఈ ప్రాంతానికి ఒక అగ్రో ఇండస్ట్రీ ఏదైనా మంచిది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తీసుకొని వస్తే మనంతా కూడా అగ్రికల్చర్ బేస్డ్, మైనింగ్ కానీ ఇవన్నీ కూడా ఏం లేవు. కాబట్టి ఒక అగ్రో బేస్డ్ ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకొని రాగలిగితే, ఒక సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ లేకపోతే ఇంకోటో తీసుకొని రాగలిగితే ఇక్కడ పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది. దానికి కావాల్సిన గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో ఆ విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు విద్యా వైద్యం గురించి. అంటే ఒకే గొడుగు కిందికి అంటే ఉన్నవారు కానీ లేరు వారు కానీ అందరికీ ఒకే విధానం ఉండాలి, ఇంకెంతకాలం పట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఇదే ప్రభుత్వం ఇంకొక 15 ఏళ్ళు కంటిన్యూ అయితే ఖచ్చితంగా వైద్యం విద్య అనేవి రెండు కూడా నాడు నేడు కింద కానీ ఇంకోటి కానీ వైద్యం విద్య రెండు కూడా అందరికీ సమానంగా ఉంటాయి. ఆ రోజు ఎంత ధనవంతుడు పిల్లోడైనా కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఆప్ట్ చేస్తాడు, ఆ స్థాయికి వెళ్తాయి. రేపు ప్రభుత్వం ఏదైనా తేడా జరిగితే వాళ్ళు ఇంతే శ్రద్ధ ఈ ప్రభుత్వ పాఠశాలల మీద, పిల్లల విద్య మీద, వాళ్ళ బట్టల మీద, వాళ్ళ బ్యాగుల మీద, వాళ్ళ పుస్తకాల మీద పెడతారనే పరిస్థితి లేదు. ఎందుకు టీడీపీ వస్తే మాత్రం వాళ్ళేమో ఏది ఇలాంటి స్కీమ్స్ అలా ఉంటది కదా, విద్య కావచ్చు వైద్యం కావచ్చు. 2014 నుంచి 19 వరకు వాళ్ళ స్కామ్స్ అన్ని చూశారు కదా. ఈరోజు హాస్పిటల్స్ ఆలగడ్డలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ విజిట్ చేయండి, ఏ రకంగా ఉన్నాయి. ఆ రోజు వాళ్ళ హాస్పిటల్లో ఎలకలు పట్టడానికి 14 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్లో ఎలకలు పట్టడానికి, అదే 14 కోట్లు 15 కోట్లు పెడితే ఎలకలు పట్టడానికి 14 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టడం. మరి దాని మీద ఒకటి కమిటీ వేసి ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో బుక్కలు తోయవచ్చు కదా సార్. జరిగాయి కదా, అన్ని కూడా జరిగాయి కదా.
ఇప్పుడు అదే డబ్బు పెట్టింటే ఒక మారుమూల ప్రాంతంలో బ్రహ్మాండమైన ఆసుపత్రి కట్టి అట్లా ఎంతో వేస్టేజ్ చేసినారు వాళ్ళు, ఎన్నో కోట్లు వేస్టేజ్ చేసినారు. ఈ రోజు అమరావతి అమరావతి అని మొత్తుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. అదే అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ కట్టాల్సిన అవసరం ఏముంది? అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 10 సంవత్సరాలు ఉంది కదా, అవకాశం ఉంది కదా. మాకు అక్కడ ఉంది. ఉన్నప్పటికీ నువ్వు రాజధానిని ఎంచుకొని అన్ని వేల కోట్లు, మొదటి రాష్ట్రము లోటు బడ్జెట్ అని తెలుసు, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక అసెంబ్లీ ఎందుకు కట్టాలా? కట్టేదేదో పర్మనెంట్ అసెంబ్లీనే కట్టిండొచ్చు కదా. ఆ రోజు నీకు చిత్తశుద్ధి ఉంటే ఏ విధంగా ప్రజాధనం దోచుక తినాలనే ఆలోచనతో నువ్వు చేసిన కార్యక్రమాలు అవన్నీ ఈ రోజు కనిపించే తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ అవన్నీ నువ్వు దోచుకొని దాంట్లో కనిపిస్తున్న సాక్షి. అందుకేనా ఈ 3 రాజధానులు ఇప్పుడు ఈ రోజు 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత తక్కువ ఖర్చుతో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పాటలో ఏ విధంగా తీసుకురావాలని చేసిన ఆలోచనలో ఒక భాగం. బ్రిజేంద్ర రెడ్డి గారు, మీరు 3 రాజధానులు ఒప్పుకుంటున్నారా? ఎస్. ఎట్లా సబాబేనా? ఏదైనా ఒక క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే ఏమని చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ కి 3 రాజధానులు, ఆంధ్రప్రదేశ్ కి న్యాయ రాజధాని ఒకటి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటి, రాజధాని ఒకటే చెప్పాలా? ఈ రోజు 3 రాజధానులు ఉండడంలో కర్నూలు జిల్లా డెవలప్ కాకూడదా? రేపు ప్రాంత విభేదాలు రాకూడదనా? ఒక విషయం అడుగుతున్నా, ప్రాంత విభేదాలని కాదు. కర్నూలు జిల్లాలో ఈ రోజు అక్కడ పోయి అన్ని కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చి నువ్వు ప్రైవేట్ భూములు కొని రాజధాని కట్టాలంటున్నావు. ఈ రోజు కొన్ని వేల ఎకరాలు కర్నూలు దగ్గర ఖాళీగా ఉంది, గవర్నమెంట్ భూమి ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఫెసిలిటీ ఉంది, హైవేస్ ఉన్నాయి, ఇక్కడ పెట్టొచ్చు కదా. అందుకని 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు విశాఖపట్నానికి కొన్ని డబ్బులు అందిస్తే చాలు. విశాఖపట్నము జాయింట్ రాష్ట్రంలో కూడా మీరు గమనిస్తే కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ తర్వాత 2వ సిటీ ఏదంటే ఏపీలో ఆ రోజు కూడా చెప్పేది మాట విశాఖపట్నం, విజయవాడ కాదు. అట్లాంటి సిటీకి కొన్ని డబ్బులు అందిస్తే ఈ రోజు బ్రహ్మాండంగా మనం దాన్ని ఒక మనం చేసుకోవచ్చు. అలాంటిది వదిలేసి మేము కింది నుంచి తీసుకొస్తామండి ఎన్నేళ్ళు పడుతుంది అంటే మా తరం కూడా చూసే పరిస్థితి ఉండదు. నువ్వు చెప్పేదాని ప్రకారం, నువ్వు చెప్పే లెక్కల ప్రకారము, ఆయన చెప్పిన లెక్కల ప్రకారము, ఆయన చెప్పిన టైం ప్రకారం ఆయన కాదు మా తరం కూడా చూసే పరిస్థితులు ఉండదు రాజధాని. అట్లాంటి కలగ రాజధాని కావాలా? కళ్ళ ముందర సహకారమై మన ప్రజలకు ఉపయోగపడే రాజధాని కావాలి. కేవలం అప్పులు తీసుకొచ్చి ప్రజలకు పంచడమే ఇది కాదు కదా అభివృద్ధి అంటే అని ప్రధాన ఆరోపణ కదా మీ పైన. ఈ రోజు ఆయన మాట్లాడుతుంటాడు, మరి ఆయన ఇప్పుడు ఎట్లా తీసుకొస్తాడంట ఇవన్నీ? వాళ్ళు లక్షల కోట్లలో చెప్తున్నారు. ఈ రోజు జరిగిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, ఇంత అప్పు జరిగింది ఈ 2019. సీతారామన్ కూడా ఓ మాట డిక్లేర్ చేసింది. అవును, ఓపెన్ గా ఉంది వాళ్ళ మాటలు. అంటే ఈ రోజు మరి నువ్వు ఏ విధంగా ఇస్తావు? ఇది ఈ 6 స్కీమ్సా? ఈ 6 స్కీమ్ గ్యారంటీలో 7 గ్యారంటీలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన ఇంతకంటే ఎక్కువ చేస్తా అని చెప్తున్నాడు కదా. ఈ రోజు మనం ఒక అమ్మఒడి ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నాడు. నువ్వు 3 అమ్మఒడులు ఇస్తాను, 3 ఉన్నా కానీ ఇస్తా అంటున్నావు. ఈ రోజు 45 ఏళ్ళకి చేయూత ఇస్తే ఈ రోజు నువ్వు 18 ఏళ్ళకి 1500 రూపాయలు ఇస్తా అంటున్నావు. 18 ఏళ్ళకి చేయూత ఇస్తేనే 45 ఏళ్ళకి చేయూత ఇస్తేనే నువ్వు రాష్ట్రం ఇచ్చేస్తున్నాడు, ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాడు అన్నాడు. నువ్వు 18 ఏళ్ళ నుంచి డబ్బులు ఇస్తే ఏమవుతుంది ఆ రోజు? ఈ రోజు అంటే కేవలం ఎలక్షన్లు వస్తున్నాయి, ఎలక్షన్ లో ఏదో ఒక రకంగా గద్దెనెక్కాలనే ఆలోచన తప్పితే ఎక్కడ కానీ చిత్తశుద్ధి ఉంది ఆయనకి? చెప్పండి. ఒక స్టాండ్ అనేది ఉండాలి. ముఖ్యమంత్రి అన్న తర్వాత నువ్వు స్టేట్ ని రిప్రజెంట్ చేస్తున్నావు. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నావు. ఒక చిత్తశుద్ధి, ఒక మాట అనేది ఉండాలా? నువ్వు 2 సంవత్సరాల క్రితం శ్రీలంక అవుతుందన్న రాష్ట్రాన్ని అంతకంటే 10 స్కీములు పెడతాను కానీ నన్ను ముఖ్యమంత్రిని చేయమని నువ్వు ఎట్లా అడుగుతున్నావు? దాని ప్రణాళిక ఏదో చెప్తే ఇదంతా అవసరం లేదు కదా. మా మేనిఫెస్టో మా ప్రణాళిక అంటారు కదా సార్, ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. 3 పార్టీలు ఏకమేస్తున్నాయి, బీజేపీ, టీడీపీ, జనసేన. వాళ్ళు ఎప్పుడు ఏకం కాలేదు, వాళ్ళు ఎప్పుడు ఏకమే కదా. 2014లో ఏకమైనారు, బయట 2019లో ఏకం కాక ఈ రోజు ఏకమైనారు. ఈరోజు ప్రజలు గమనిస్తారు. ఏకం ఉండి ఏం సాధించినావు? ఏకం ఉండి ఏ ప్రాంతానికి? నిన్నటి దాదాపు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి కావాలి, ఈ రాష్ట్రానికి ఏమి తక్కువ ఉంది, అది రాజధాని విషయంలో కావచ్చు, కేటగిరీ కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, లేదంటే ఆంధ్ర హక్కు, విశాఖ ఉక్కు అనే అది ప్రైవేట్కరం చేయకపోవడంగా, అంటే ఇలాంటి ఒక్కటండగానే వాగ్దానాలు చేయడం లేదు కదా. అసలు ఏంటి ఇక్కడ? అది మీరు మమ్మల్ని కాదు వాళ్ళని అడగాలి. మిమ్మల్ని కూడా అడితే తప్పేంటి ఇక్కడ? మమ్మల్ని ఎందుకు అడుగుతారు? అవును కదా, మేము జత కట్టలే కదా పార్టీతో, వాళ్ళు జత కట్టిన వాళ్ళని అడగాల. మేము ఇప్పుడు ప్రధానమంత్రి గారు మేము ఇది ఇస్తామని హామీ ఇవ్వట్లేదు, వీళ్ళు కూడా అక్కడ ఏం చేయట్లేదు, కేవలం ఈ యొక్క రాక్షస పాలన అంతం కావాలి అంతే. మీరు ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు వాళ్ళతో ప్రధానమంత్రితో బీజేపీతో జతగట్టిన పార్టీని అడగాల, మీరు ఎందుకు జతగట్టారు ఇటువంటి హామీ తీసుకోకుండా అని వాళ్ళని అడగాల. మేము జతగట్టలేదు కదా వాళ్ళతో, మేము ఇండైరెక్ట్ గా అయితే మీరు కూడా ఉన్నట్టు మేము పోరాడతామని చెప్తున్నాం.
ప్రజల ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము పోరాడుతున్నాం, ప్రతి ఒక్క దానికి మేము తెస్తాం ఖచ్చితంగా అని చెప్తున్నాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే సంకీర్ణ ప్రభుత్వము అంటే యూనియన్ గవర్నమెంట్ లో వస్తే తప్ప స్పెషల్ కేటగిరీకి అంటే స్టేటస్ కు అర్హత అంటే అప్పుడు కానీ అడగలుగుతాం అంటున్నారు, మీరేమో పోరాడతాం అంటున్నారు. అదే చెప్తున్నది నేను. ఇప్పుడు మన నీడ్ ఉన్నప్పుడే వాళ్ళు మనకు మాట్లాడతారు, మన నీడ్ లేని నాడు వాళ్ళు మనల్ని ఎందుకు పట్టించుకుంటారు? పట్టించుకోరు అసలే. మనము ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికి చెప్పే మాట చెప్పకూడదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు, ఈ రోజు 300-400 సీట్లు వస్తే మాతో ఏం పని ఉంటుంది, లేకపోతే మీతో ఏం పని ఉంటుంది, ఎవరితో పని ఉంటుంది. ఈ రోజు వాళ్ళు ఏదైనా ఒక దీంట్లో వచ్చినప్పుడు నెంబర్ తక్కువ అయినప్పుడు ఆ రోజు మనకు అవసరం వచ్చినప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వస్తే అప్పుడు కానీ సపోర్ట్ గా మాకు ఇస్తాం, మేము సపోర్ట్ చేస్తాం, లేకపోతే లేదు. ఆ రోజు మన అవసరం తీరుతుంది అక్కడ అనే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్తున్నారు. ఈ రోజు ఆయన అబద్ధాలు చెప్పడం, నేను తెచ్చేస్తున్నాను, నేను ఇది చేసేస్తున్నాను, నేను స్పెషల్ స్టేటస్ తెచ్చేస్తున్నాను, లేకపోతే ఇంకోటి చేస్తున్నాను, స్పెషల్ స్టేటస్ వల్ల ఏమొస్తుంది, ప్యాకేజ్ తెచ్చాడు, ప్యాకేజ్ వల్ల ఏమొస్తుంది, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలే కదా. మాట్లాడిన పెద్ద మనిషిని అడగండి మీరు ఇవన్నీ. సో ఇక్కడ దాదాపు గత కొంతకాలంలో సరే ఇప్పుడు ఉందా లేదా అనేది మీరే చెప్పాలి. అసలు ఏంటి ఇక్కడ అంగన్వాడీలు కావచ్చు, ఇంకా మాకు మా డిమాండ్స్ కావాలి నెరవేరాలని స్ట్రైక్ వెళ్ళారు కదా, అది ఇప్పుడు క్లియర్ అయిందా ఇంకా అలానే కొనసాగుతుంది? అయింది కదా, ఆల్రెడీ వాళ్ళు విధుల్లో చేరారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు ఏనాడు లేని విధంగా అంగన్వాడీలకు కానీ ఇంకొకరికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేలు చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు మరింత కావాలని అడుగుతున్నారు, దాంట్లో తప్పు లేదు. కానీ ప్రభుత్వం ఒక ఈ నినాదం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఏమన్నా దాగి ఉన్నదని మీరు భావిస్తున్నారా? రెచ్చగొట్టే ప్రయత్నం అయితే వాళ్ళ నుంచి జరుగుతుంది కదా. మీరు చూసుంటారు, వాళ్ళు ధర్నాలు చేసిన దగ్గరికి వెళ్ళి మేము మద్దతు, మరి వాళ్ళు మద్దతు తెలిపినప్పుడు 2014 నుంచి 19 వరకు అప్పుడే ఇవ్వచ్చు కదా. ఆ రోజు మరి అంగన్వాడీలకి జీతాలు ఎందుకు పెంచలేదు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3,000 ఉన్న జీతం 7,000 చేశాడు, 7,000 ఉన్న జీతం 11,000 చేసినాడు. మరి ఆ రోజు వాళ్ళు ఎందుకు చేయలేదు 14 నుంచి 19 వరకు అని వాళ్ళు అడగక ముందే చేసినాడు. సిట్టింగ్ లో ఎందుకు మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఏంటి అసలు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సిట్టింగ్ అని మారుస్తున్నాడు? ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజే చెప్పాడు ఏమని, నేను ఒక సర్వే జరిపిస్తాను, ఆ సర్వేలో మనం గెలుస్తేనే రేపు ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది, నేను అధికారంలోకి వస్తేనే రేపు మీకైనా నేను ఏమని చేయగలుగుతాను, కాబట్టి మీరు అందరూ కూడా బాగా పనిచేయండి అని చెప్పి కాన్స్టిట్యున్సీలో చెప్పడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారికి ఆయన వచ్చిన రిపోర్ట్స్ బట్టి ఖచ్చితంగా గెలుపు అనేది ఇంపార్టెంట్. ఆ గెలుపు దిశగా ఆయన తీసుకునే నిర్ణయాల్లో అదొక భాగం తప్పితే అదేమి ఆయన ఇంకొక విధంగా తీసుకోనో లేకపోతే వాళ్ళంటే ద్వేషంతో చేసింది కదా. సీటు రానోళ్ళు నేరుగా పోయి ప్రతిపక్షంలో సీట్ తెచ్చుకుంటున్నారు, ఏంటి అసలు ఇక్కడ? ఇంకా అది ఎవరి విజ్ఞతకు వాళ్ళు వదిలేయాలి. అదంతే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆదరించి ఎక్కడ లేని విధంగా వాళ్ళని అసలు ఒక ఐడెంటిటీ లేని వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఎమ్మెల్యేలను చేసి ఎన్నో ఉన్నత స్థానాలకు తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఈ రోజు అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటేనే కదా మనం బాగుంటాం అనేది వదిలేసి ఈ రోజు మేము బాగుంటే చాలు ఎవరు ఎట్లా పోయినా అనే పరిస్థితుల్లో వాళ్ళు. సో మరి నేరుగా మిక్కంచెల్లి సీటు లేకపోవడంతో అడ్డుపోవడంతోనే వారు కూడా అసలు ఈ క్యాండిడేట్ మనకు ఉపయోగపడతాడా లేదా, ఒకవేళ అంతకన్నా ముందు ఉన్నట్టు క్యాండిడేట్ ఎవరున్నారు, జెండా ఎవరు మోసారు, ఎవరైనా పర్వాలేదు ఆ పాటు నుంచి ఇటు వచ్చినా ఇటు నుంచి అటువైనా కానీ ఆ కనీసం కూడా ఆలోచించాలి కదా. అక్కడ ఇక్కడ పోవడంతో అక్కడ ఉన్న వ్యక్తులకైతే అంతకన్నా ముందు జెండా మోసిన వ్యక్తులకైతే నష్టం జరగలేదన్న ఎట్లా జరుగుతుంది కదా? జరుగుతుంది ఆబ్వియస్లీ. అది వాళ్ళు ఆలోచించారు, వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఆలోచించారు. ఇటు నుంచి అటు వచ్చినా అటు నుంచి ఇటువైనా కానీ వాళ్ళ లీడర్ ఆలోచించాలి తీసుకునే ముందర, మేము కాదు ఆలోచించాలి. మేము తీసుకుంటున్నప్పుడు ఎవరినన్నా అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు కానీ మా పార్టీ వాళ్ళు కానీ దాన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తాం అనేది ముందే నిర్ణయించుకో. రాజీనామా చేసి రమ్మంటాడు అంతే. పార్టీకి రాజీనామా చేయాలి, పదవికి రాజీనామా చేయాలి. లేకుండా నువ్వు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని పోయి అక్కడ ఈరోజు వాళ్ళ పార్టీలోనే మీరు చూస్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళకు క్యాండిడేట్ లేరనుకోవచ్చా మరి? అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పింది మీరే చెప్తున్నారు, క్వశ్చన్ మీరే చెప్తున్నారు, ఆన్సర్ మీరే చెప్తున్నారు. భావన తీసుకొస్తున్నాను అనేది అంటే అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ నష్టం కదా అనే ఉద్దేశం ఉంటుంది కదా. ఎస్, అది కరెక్టే కదా. ఎవరైనా సో ఏంటి ఇక్కడ వై నాట్ 175? మీ ఉద్దేశం ఏంది అసలు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారు ఈ రాష్ట్రానికి, ప్రతి ఇంటికి మేలు చేశాడు. మీరు 17 ప్రభుత్వాలు ఫామ్ అయ్యన్నారు, కొన్ని రకరకాల ముఖ్యమంత్రులని రకరకాల ప్రధానమంత్రులని. ఈ రోజు ఈయన చెప్పినంత ధీమాగా, ఈయన చెప్పినంత గట్టిగా మా ముఖ్యమంత్రి గారు మా జగనన్న చెప్పినంత గట్టిగా ఎవరన్నా ఈ చరిత్రలో చెప్పిన రోజు ఒకటి చూపండి. మీ ఇంటికి మేలు జరిగింటేనే నాకు మద్దతు తెలపండి, నా ఎమ్మడి నిలబడండి, నాకు ఓటేయండి, లేకపోతే వద్దమ్మా అనే మాట కూడా చెప్తున్నాడు. అంటే ఎంత ధైర్యం ధీమాతో ఉన్నాడు ఆయన. అంటే మేలు చేశాం. ఈరోజు ప్రజలు నాయకులు వాళ్ళ అవసరాలు వాళ్ళ ఆలోచనలు ఈ రోజు ఈ పార్టీలో ఉంటే నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, రేపు అక్కడ ఇక్కడ రాలేదని అక్కడ పోదాం, అక్కడ రాలేదని ఇంకో దగ్గర గుర్తుకుదామని నాయకులు అనుకుంటారు. కానీ ప్రజలు అలా ఉండరు, వాళ్ళని నమ్మారు జగన్మోహన్. కానీ ప్రజలకు మతిమరుపు చాలా ఎక్కువ అంటారు, నిజం కదా?
లేదు, ప్రజలకి చాలా మెమరీ ఎక్కువ వాళ్ళకి. ఖచ్చితంగా జగన్మోహన్ ఈ రోజు ప్రతి గ్రామంలో వెళ్ళినప్పుడు మేము చూస్తా ఉన్నాం. ఈరోజు మేము గడప గడప తిరిగి మళ్ళీ ప్రచారం మొదలు పెట్టినప్పుడు ప్రతి గ్రామంలో నేను వెళ్ళినప్పుడు గమనిస్తా ఉన్నా. ప్రతి ఇంటి దగ్గర నేను వెళ్ళినప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ నాకు తెలుస్తా ఉంది. వాళ్ళు 100% ఒకటే అంటున్నారు, ముసలి వాళ్ళు కానీ పెద్ద వయసు. ఆయన సొమ్ము తిన్నాం ఈ రోజు, ఆయన కోటేసే బాధ్యత మాకుంది, ఖచ్చితంగా చేస్తాం పో అనే మాట వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో మీరు పోతే మీకు అట్లా చెప్తారు, అటు టీడీపీ వాళ్ళు పోతే టీడీపీ, జనసేన పోతే జనసేన, ఎవరు పోయినా కానీ అదే చెప్తారు కదా సార్. అట్లా కాదు, మీరు ఒకటి ఆలోచన చేయండి. అక్కడే మీరు చెప్పేది బాగానే ఉంది. ఈ రోజు నాతో ఏమంటున్నారు, మేము వెళ్ళినప్పుడు అమ్మ ఈ పథకం వచ్చిందా, ఈ 5 ఏళ్లలో మీ పిల్లలు బాగా చదువుకున్నారా, అమ్మఒడి వచ్చిందా, నీకు 45 ఏళ్ళు దాటింటే చేయూత వచ్చిందా, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ 3000 రూపాయలు 1వ తారీఖు పొద్దున్నే ఇంటికి తెచ్చేస్తున్నారా, మీరు పొదుపులో ఉంటే మీ పొదుపు రుణం మాఫీ అయిందా, 0 వడ్డీ వచ్చి, రైతన్నలు ఎవరన్నా ఉంటే అన్న ఖరీఫ్ పంటలో ఏమైనా నష్టం జరిగింటే ఆ నష్టం ఎంత వచ్చింది, రైతు భరోసా సంవత్సరానికి టయానికి వస్తుందా, ఆర్బీకేలు ఉపయోగపడుతున్నాయా, మీ గ్రామంలో స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఆరోగ్య సురక్ష కింద గ్రామాలకు మీ దగ్గర వచ్చినప్పుడు మీకు బాగా చూసుకున్నారా డాక్టర్స్, మీకు ఏ విధంగా చెకప్లు చేశారు, ఇవన్నీ కూడా మేము మాట్లాడాం. ఎస్ ఇవన్నీ జరిగాయి, బాగా జరిగింది, ఎస్ అన్న నాకు ఇది వచ్చింది నేను చేస్తాను. వాళ్ళు చెప్పడానికి ఏముంది ప్రజలకి, మేము ఇది చేసాం, మేము అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి ఇచ్చాం, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు మేము బేషరతుగా రుణమాఫీ చేస్తామని చేశామని అడిగే పరిస్థితి ఉందా? డాక్టర్ మహిళలకు రుణమాఫీ చేశాము, లేదా బంగారం ఇవన్నీ కదా మీరు అనేది. రుణమాఫీ చేశాం, మా 5 ఏళ్లలో ఇంత పంట నష్టం ఇచ్చాం, లేకపోతే మీ గ్రామానికి ఇది చేసాం చెప్పే పరిస్థితి వాళ్ళకు ఉందా అని అడుగుతున్నారు. ఉన్న అన్న క్యాంటీన్ మీరు అది బంద్ చేశారట కదా. అన్న క్యాంటీన్ ఒకటేనా, ఇంకా వాళ్ళ పథకం ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా. మీరు చెప్పండి, సరే వాళ్ళు మీరు చెప్పండి, మేము బంద్ చేసిన 4 పథకాలు. మొదటి విభజన జరిగిన తర్వాత మొదటి రాష్ట్రం కాబట్టి కొంత చదువుకోవాల్సిన సమయం వస్తుంది కదా అని వాళ్ళ. మీరు ఇప్పుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటే అప్పుడు 9 ఏళ్ల ముఖ్యమంత్రి, ఉమ్మడిగా 9 ఏళ్ల ముఖ్యమంత్రి, అప్పటికి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అని మీరే చెప్పినారు. మరి ఆయన 650 హామీలు ఇచ్చేటప్పుడు ఆయన తెలియలేదా, సర్దుకోవాల్సిన టైం పడుతుంది కదా, మరి ఇన్ని ఇస్తే మనం చేయలేమని ఆయనకు ఆ రోజు తెలియదా చెప్పేటప్పుడు? అంత అనుభవశాలి, అంత తెలివి ఉన్నవాడు, ఆయనకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన, ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలి. అధికారంలో ఆయన అజెండా రెండో ఒకటేనా, జెండాలు ఎన్నో, అజెండా మాత్రం నేను ముఖ్యమంత్రి కావాలనేది ఆయన అజెండా. జెండాలు ఎన్నో ఉన్నాయి, ఆయన అజెండా మాత్రం నేను ముఖ్యమంత్రి కావాలి. అయితే కావచ్చు, విధంగా ప్రజలకి ఏదో ఒక మాట చెప్పాలంటే అది ఎంతవరకు నెరవేర్చడానికి సాధ్యం అనేది అనవసరం. దాన్ని ఏదో ఒక విధంగా మనం అధికారంలోకి రావాలని ఆలోచన తప్పితే వేరేది లేదు. 2019 కన్నా ముందు జగన్ గారు లోపలికి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, సానుభూతి పెరిగింది, సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 2024 ముందు చంద్రబాబు నాయుడు కూడా లోపలికి వెళ్ళారు, సానుభూతి పెరుగుతుంది, సక్సెస్ అవుతారు కదా సార్. మీరు ఒక్క నిమిషం, మీరు అక్కడే తప్పు. జైలుకి వెళ్ళిన వాళ్ళతో సీఎం అవుతాడు కదా. జైలుకి వెళ్ళిన వాళ్ళ కారణాలు కూడా చూస్తారు ప్రజలు. జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కడు మర్డర్ చేసినోడు సీఎం గారు అలా కాదు. 2014 ముందర జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పటికీ 14లో ఆయన ముఖ్యమంత్రి కాలేదు. ఎందుకు? ఆ రోజు ఆయన ప్రజల్ని మోసం చేయను, నా విశ్వసనీయత, నేను ప్రజలకు ఎంత చిత్తశుద్ధితో ఉంటానో చూపించాలా, రైతు రుణమాఫీ అనేది మనం చేయలేని పరిస్థితి అని చెప్పి ఎంతమంది ఆయనను బలవంతం చేసిన, అంటే ఆ రోజు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే చెప్పిండొచ్చు, సార్ అధికారంలోకి వస్తాం తర్వాత చూద్దాం, అయినప్పటికీ ఆయన మాట ఇవ్వలేదు. అది ఆయన చిత్తశుద్ధి. కాబట్టి అదే స్టాండ్ మీద ఉన్నాడా? అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఈరోజు ఆయన చెప్పినాడు అదే చిత్తశుద్ధితో ఆయన 2019లో చెప్పాడు, చేసి చూపించాడు. ఈరోజు ఆయన చిత్తశుద్ధి ఆయన ప్రజలకు చేసిన మేలే రేపు ఆయనకి మళ్ళీ తిరిగి విజయం చేకూరుతుంది. మీ ప్రకారం చెప్పండి, 4 సిద్ధం సభలు జరిగినాయి, ఎలా ఉంది మీ స్పందన, ఎలా ఉంది అసలు? బ్రహ్మాండంగా ఉంది. మీరు చెప్పాలి, మీరు చూశారు సిద్ధం సభలు. ఇన్స్టే 6 లక్షల నుంచి 10 లక్షలు, 10 లక్షల నుంచి పెరుగుతా దాదాపు 15 లక్షలు వెళ్ళింది. మరి అంత జనం ఎందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి? సో ఆర్టీసీ మీదే, అన్ని మీయే, అటు ప్రజల సౌకర్యాలు చూసులేదు, రకరకాలనే మీ మీద ఇది చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి కదా. మేము ఆర్టీసీ, మేము ఇంకోటి ప్రజల సౌకర్యాలు అన్నప్పుడు ఒక మీటింగ్ జరిగినప్పుడు అక్కడ కొద్దిగా ఇబ్బంది జరిగితే దానికి ఎన్ రూట్ చేసినారు, వేరే రూట్స్ నుంచి ట్రాఫిక్ ని మళ్ళించడం జరిగింది, అన్ని జరిగింది. సభ గురించి మాట్లాడాలి అంటే ట్రాఫిక్ గురించి మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళే అంటారు సభలకి జనాలు రాలేదు, వాళ్ళే అంటారు ట్రాఫిక్ జామ్ జరిగింది, ఎన్నో గంటలు ప్రజలు అవస్థల పాలైంది, అన్ని గంటలు ట్రాఫిక్ జామ్ ఎందుకు జరుగుతుంది మీరు చెప్పండి. అన్ని మాటలు వాళ్ళవే అనమాట. వాళ్ళ సభల గురించి చెప్పండి. ఆలగడ్డ ఇప్పుడు ఎలా ఉంది అనుకోవచ్చు? ఆలగడ్డ ప్రశాంతంగా ఉంది, ఆలగడ్డ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు ఎన్ని దఫాలుగా మీరు గడప గడప పోయారు? ఎన్ని దఫాలు? మాకు 91 సచివాలయాలు ఉన్నాయి. 90 సచివాలయాల్లో మేము గడప గడప పూర్తి చేయడం జరిగింది. మరొకసారి టైం ఇప్పుడు స్టార్ట్ చేసినాం ఆల్రెడీ. 3 విలేజెస్ నిన్నటితో ఈ రోజుతో 3 విలేజెస్ కంప్లీట్ అయితే
రేపు సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది ఆలగడ్డలో 28 నైట్ ఇక్కడ స్టే చేస్తాం. 28 సార్ ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది, చేస్తాం డోర్ టు డోర్ క్యాన్. మీరు చెప్పండి, వై నాట్ 175? అంటే 175కి 175 వస్తుందని మీరు కూడా భావిస్తున్నారా? ఏమైనా తగ్గవచ్చా పెరగవచ్చా? ఇంకా 100% జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఇస్ వై నాట్ 175. దిస్ టార్గెట్ ఇస్ 175. ఖచ్చితంగా అదే దిశగా మేము పనిచేస్తూ ఉంటాం. ఉన్న మా క్యాడర్ కానీ, మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ అదే దిశగా మేము పనిచేస్తూ ఉంటాం. మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా రేపు రానున్న కాలంలో మెరుగ్గా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. ప్రజలు మా అమ్మడు ఉన్నారు. ఎందుకంటే అటు తాత 2 తప్పాలు ఎమ్మెల్యే గారు, మీరు ఇప్పుడు సెకండ్ తప్ప. అదే ఫాదర్ 2 times ఎమ్మెల్యే, మా పెద్దనాన్న గారు 3 సార్లు, మా ఫాదర్ ఎమ్మెల్సీగా చేశారు, నేను ఇప్పుడు ఎమ్మెల్యే. భవిష్యత్తు బాటేసుకుంటారా అని అనుకోవచ్చు, అంతేనా? తప్పకుండా. మీరు ప్రతిపక్షాలకు సవాల్ విసిరేది ఏమన్నా అనుకోవచ్చా? లేదు, సవాళ్ళు ఎందుకు లేదు? అది ప్రతిపక్షం లేదు ఇక్కడ. ప్రతిపక్షానికి సవాల్ విసాల్సిన అవసరం ఏముంది? నేను ప్రజలతో వెళ్ళి పని చేసుకొని, ప్రజలతో నాకు సంబంధం. ప్రతిపక్షం నాకు ఎక్కడ ఓటు వేయదు. నా ప్రతిపక్షం నేను ఎంత మంచి చేసినా నేను చెడ్డోడని చెప్తుంది, వీడు మంచోడు కాదు అని చెప్తుంది. నాకు ప్రజలతో పని, నా కార్యకర్తలు, నా నాయకులతో పని. నేను వాళ్ళతో పోయి వాళ్ళని అడుగుతా, వాళ్ళతో పని. నేను చేసిన ఈ 5 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, వాళ్ళకి ఏ విధంగా ఇంకేం చేయాలి ఇక్కడ, ఇంకేం మిగిలి ఉంది రానున్న కాలంలో, ఇంకేం చేయాలా, ఏ విధంగా చేస్తారని చెప్పి వాళ్ళని మెప్పించి వాళ్ళని ఒప్పించుకొని రేపు అధికారంలోకి వస్తాను. ఊరికే నేను ప్రతిపక్షం మీద సవాల్ చేసినంత మాత్రం ఏమొస్తుంది? ఏమీ రాదు. సార్, చివరిగా ప్రజలకు రాజకీయ ఓటు మీద పూర్తి అవగాహన ఉందా, ఇంకా రావాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా వాళ్ళకు ఓటు మీద అవగాహన ఉంది. వాళ్ళు మంచి వైపే నిలబడతారు. ఎందుకంటే ఇంకా చాలా మంది చేతులు లేపుతుండ్రు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. అంటే అలా అని అందరూ ఉండరు, రకరకాలు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు ఇంకా ఇచ్చేవాడు ఇస్తూనే ఉన్నాడు, తీసుకుంటున్నా. ప్రజలకు ఖచ్చితంగా ప్రభుత్వము ఎంత రెస్పాన్సిబుల్, ఎంత అకౌంటబుల్ ప్రతి సామాన్యుడి పట్ల అనేది ఈ ప్రభుత్వం నిరూపించు. గతంలో ఈ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళ హక్కు, మనం వేసిన ఓటు వల్లే ఈరోజు మనకి ఇవన్నీ జరుగుతున్నాయి అనేది వాళ్ళకి తెలిసింది. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత రెస్పాన్సిబుల్గా పనిచేయలేదు. వాళ్ళ ఓటు ఈరోజు వేస్తేనే తిరిగి ఈ కార్యక్రమాలన్నీ ఇంతే సజావుగా, ఎటువంటి ఇంటర్వెన్షన్ లేకుండా, ఎవరి సిఫార్సులు లేకుండా, అది మీ అధిష్టాన నాయకులు కూడా అంటున్నారు అన్నమాట, ఎవరు లేకుండా జరుగుతాయని ప్రజలు ఈరోజు రియలైజ్ అయ్యారు. వాళ్ళు దాంతో నిలబడతారు. మీరే చూశారు కదా, దాదాపు ఈ నియోజకవర్గ ప్రజలకు మాత్రం పూర్తి స్థాయిలో అందించామని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మేము కూడా ఒక ప్రభావం తీసుకొస్తున్నాం. ఇంకా ఇది కాదు, ఇది కావాలి అంటే మీ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమైతే మీరు ఇంకొకరికి సహకారం చేసే విధంగా ఉంటుంది. నేను మొదటి దఫా ఆ సార్తోనే ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడే 17 దఫాలుగా ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వం వల్ల పేదోళ్ళే అన్నది. ఏర్పడిన ప్రభుత్వానికి కూడా మీ తాతలు ఓట్లేశారు, మీ తండ్రులు ఓట్లేశారు, మీరు కూడా ఓట్లు వేశారు, వేయబోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. ఇది కావాలా, ఇది కావాలా? సో నిర్ణయం మాత్రం మీదే. నమస్కారం సార్.